Hi friends, welcome to Solar Earning. ఈరోజు ఈ వీడియో క్లిక్ చేసిన వారి ప్రతి ఒక్కరికి 100% ప్రాఫిట్ ఉంటుంది వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తోటి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో 3 యాప్స్ చెప్తాను. జస్ట్ సైన్ అప్ అండ్ రీడింగ్ ప్రాసెసే లైవ్ విత్డ్రా చేసి చూపిస్తాను. ప్రతి ఒక్క యాప్లో లైవ్ విత్డ్రా చేసి చూపిస్తాను. మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ద్వారా వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లో 100% జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు డైలీ క్యాంపెయిన్స్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ప్రతి ఒక్కరు డైలీ 20 వరకు ఈజీగా ఎర్న్ చేసుకుంటారు. ఇంకెలాంటి ఆలస్యం లేకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ లూట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ఒక ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సైన్ అప్ ప్రాసెస్ అయితే సింపుల్గా ఉంటుంది. సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ చేయవలసిందంటే ఇక్కడ ఈ 4th ఆప్షన్ చూసారా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే యాప్స్ అన్ని ఓపెన్ అవుతుంది. ఒక్క యాప్ చెప్తాను, జస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసి విత్డ్రా చేసుకోవడమే. మీరు మాత్రం చూడండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ IRL డూ మోర్ టుగెదర్ అనే యాప్ ఉంటుంది. యాప్ లోగోని అయితే గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి మినిమం విత్డ్రా వచ్చేసి ₹1 మీకు ప్రతి ఒక్కరికి ప్రాఫిట్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్లస్ చూసారా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి యాప్ అయితే రీడైరెక్ట్ అయ్యి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోమంటుంది. సింపుల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ విధంగా ప్లే స్టోర్లోకి రీడైరెక్ట్ అవుతుంది. మీరు గుర్తుంచుకోండి, ఒక్కసారి ఆ కాయిన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ రావడం కానీ, ఫోన్ కాల్ వస్తే లిఫ్ట్ చేయడం కానీ, ఇలాంటివి చేసినా కానీ ట్రాకింగ్ అనేది మిస్ అవుతుంది. ట్రాకింగ్ మిస్ అవుతుంది అయితే కాయిన్స్ మాత్రం యాడ్ అవ్వవు. ఫ్రెండ్స్, ఒక్కసారి కాయిన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఎలాంటి పని మాత్రం చేయొద్దు. రీసెంట్ ట్యాబ్ నొక్కడం అలాంటివి ఏవి చేయొద్దు. మొత్తం యాప్ ఇన్స్టాల్ చేసి కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాత్రం బ్యాక్ బటన్ అనేది క్లిక్ చేయొద్దు. ఫోన్ కాల్ వచ్చినా కానీ లిఫ్ట్ చేయొద్దు. ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తున్న తర్వాత ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చెప్తాను చూడండి. ఈ విధంగా వస్తుంది. యాప్ అయితే ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి గెట్ స్టార్ట్ అని చూసారా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ విధంగా వస్తుంది. మీరు రిజిస్ట్రేషన్ అయితే ఏం అక్కర్లేదు, చేస్తే చేయండి. ఇక్కడ ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, నేను ఇందులో ఎలాంటి రిజిస్టర్ చేయలే, ఏం చేయలే. యాప్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి జస్ట్ 30 సెకండ్స్ ఒక 1 మినిట్ వెయిట్ చేయండి. వెయిట్ చేసి మనకు ఈ యాప్ నుంచి పైన అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది చూడండి. ఇక్కడ 253 కాయిన్స్ అనేది హ్యాస్ బీన్ యాడెడ్ అని వచ్చింది. చూసుకోండి, కాయిన్స్ అనేది సక్సెస్ఫుల్గా క్రెడిట్ అయిపోయి ఇప్పుడు యాప్లోకి సింపుల్గా వెళ్ళిపోండి. యాప్ ఓపెన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వ్యాలెట్ అని చూసారా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే 253 కాయిన్స్ అనేది యాడ్ అయ్యాయి. ఇప్పుడు లైవ్ విత్డ్రా చేసి చూపిస్తాను. అంతకన్నా ముందు నా Paytm వ్యాలెట్లో మనీ కూడా చూపిస్తాను చూడండి. నా Paytm వ్యాలెట్లో వచ్చేసి ₹41 ఉన్నాయి. లాస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి ₹3 ఉన్నాయి. ఇప్పుడు విత్డ్రా చేసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, సింపుల్గా యాప్ ఓపెన్ చేసేయండి. యాప్ ఓపెన్ చేసి ఇక్కడ విత్డ్రా అని చూసారా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్టాంట్ పేమెంట్ మీద క్లిక్ చేసి మన Paytm నెంబర్ అమౌంట్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 100 కాయిన్స్ ఈక్వల్ టు 1 రేస్. ఇప్పుడు మొత్తం ఎంటర్ చేసి విత్డ్రా చేసి చూపిస్తాను చూడండి. నేనైతే అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసేసి విత్డ్రా మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే యువర్ అమౌంట్ వాస్ క్రెడిటెడ్ టు యువర్ Paytm వ్యాలెట్స్ ఇన్స్టాంట్లీ అని వచ్చింది. చూద్దాం ఇప్పుడు మనకు మనీ అనేది యాడ్ అయిందా లేదా. పైనుంచి నోటిఫికేషన్ కూడా వచ్చింది చూడండి. 2.53 ఆఫ్ క్యాష్ బ్యాక్ ఇన్ యువర్ Paytm బ్యాలెన్స్. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి ఇన్స్టాంట్గా వస్తుంది. ఇందులో పేమెంట్ మాత్రం ఈ యాప్ని అయితే ప్రతి ఒక్కటి ట్రై చేయండి. ఈ యాప్ని ట్రై చేసిన తర్వాత ఇంకా 2 యాప్స్ ఉన్నవి, అవి కూడా మీకు పేమెంట్ వస్తుంది. దాన్ని కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. యాప్ చూడండి, ₹43 అయ్యింది. లాస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి ఫండ్ 2 నుంచి 2.53 అనే మనీ అయితే రిసీవ్ అయింది. ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈ యాప్ అయితే సింపుల్గా మనకు చాలా తక్కువ MB ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. నెక్స్ట్ 2 యాప్స్ కూడా చెప్తాను, అవి కూడా చూడండి. ఫ్రెండ్స్, సెకండ్ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చేసుకున్న తర్వాత ఏదో ఒక స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ విధంగా ఇక్కడ నెక్స్ట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి బేసిక్ డీటెయిల్స్తో మీరైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయండి. వన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక స్క్రాచ్ కార్డ్ అనేది ఉంటుంది. ఆ స్క్రాచ్ కార్డ్ అనేది స్క్రాచ్ చేయండి. మీకు ఎంతో కొంత కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ కాయిన్స్ అనేది మన కింద ఈ విధంగా ఎల్లో కలర్ చూసారా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మన వ్యాలెట్లోకి అనేది కాయిన్స్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ కాయిన్స్ ఎప్పుడు వస్తాయంటే 7 డేస్ తర్వాత యాప్ ఓపెన్ చేయండి. ఇలాంటి డైలీ ఓపెన్ చేసిన అవసరం లేదు. ఈ 7 డేస్ వరకు ఈ యాప్ని అయితే మీ ఫోన్లో ఉంచుకోండి. తర్వాత 7th డే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకు ఇంకో స్క్రాచ్ కార్డ్ అనేది వస్తుంది. అది స్క్రాచ్ చేస్తే మనకు ఎంతో కొంత కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 7 డేస్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, నేను 7 డేస్ తర్వాత అయితే ఈ యాప్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి నేను 2-3 ఫోన్లో ట్రై చేశాను. ఇప్పుడు నాకు 6 ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ స్క్రాచ్ చేస్తాను. స్క్రాచ్ చేస్తే నాకైతే
పక్కా 4 అనేది రావడం జరుగుతుంది. ఇలాగైనా 10 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ డే 2 వచ్చింది అనుకో, 7 డేస్ తర్వాత 8 వస్తుంది. ఇలాగనైనా సరే మనకు 10 రూపీస్ అనేది అవ్వడం జరుగుతుంది. ఒకసారి 10 రూపీస్ అయిన తర్వాత మనం విత్డ్రా చేసుకుంటే మనకు ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా నాకు 4 వచ్చింది, ఇప్పుడు 6 వచ్చింది, 10 అయిపోయింది. ఇప్పుడు మనం ఇది విత్డ్రా చేసుకోవాలంటే ఇక్కడ ఎల్లో కలర్లో పైసే నికాలని చూస్తారు, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ పేటీఎం నెంబర్ ఇచ్చేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీతో వెరిఫై చేసుకోండి. తర్వాత కలెక్ట్ 10 అని చూసారు, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మాత్రం మనకు పెండింగ్ అని వస్తుంది. జస్ట్ ఒక వితిన్ సెకండ్స్లో సక్సెస్ అయిపోతుంది. ఇప్పుడు నేను పేటీఎం వాలెట్ ఓపెన్ చేసి మనీ చూపిస్తాను చూడండి. నాకు డ్రాప్ కాయిన్ ద్వారా 10 రూపీస్ అనేది రిసీవ్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి 10 రూపీస్ రిసీవ్ అవుతుంది.